వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ కరివేపాకు పొడి. కరివేపాకు పొడిని చాలా చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా, అందులో ఇది ద బెస్ట్ కరివేపాకు పొడి. ఇందులో కరివేపాకుతో పాటు శొంఠి, మిరియాలు ఉపయోగించి చేశాం కాబట్టి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంటారు కదా, శొంఠి శోధిస్తుంది అని. శొంఠి ఇంట్లో ఉంటే డాక్టర్ ఇంట్లో ఉన్నట్టే అంటారు కదా. అలాగే మిరియాల్లో విషానికి విరుగుడుగా పనిచేసే అద్భుతమైన శక్తి ఉంది అంటారు కదా. సో వీటితో పాటు కొన్ని పప్పు దినుసులు ఉపయోగించి అద్భుతమైన కరివేపాకు పొడి తయారు చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. కరివేపాకు పొడి తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు: ఇక్కడ నేను 4 హ్యాండ్ఫుల్గా కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి ఎండలో ఒక 3 గంటల పాటు ఎండబెట్టుకున్నాను. అంటే 4 గుప్పెట్ల ఎండ తీసుకున్నాను. శొంఠి ఒక ముక్క, ఆమ్చూర్ పౌడర్ 2 టీ స్పూన్లు, కందిపప్పు 1 టేబుల్ స్పూన్, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 1 టేబుల్ స్పూన్. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం వేసాం అంతే ఆయిల్ వేసుకొని లో మంట మీద కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని దోరగా వేయించుకుందాం. లో మంట మీద మాత్రమే ఓపిక్గా దోరగా వేయించాలి, మాడిపోకూడదు. అప్పుడే ఈ పౌడర్కి మంచి సువాసన, రుచి వస్తుంది. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత 1 డ్రాప్ ఆయిల్ వేసుకొని మిరియాలను కూడా వేయించుకుందాం. అదే పద్ధతిలో ధనియాలను కూడా వేసుకుని దోరగా వేయించుకుందాం. సో ఇలా ఈ పప్పు దినుసులు, ధనియాలు అన్నీ లో మంట మీద దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలను వేసుకుని లో మంట మీద మాడిపోకుండా దూరగా వేయించుకుందాం. ఇక్కడ ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు వేసాం కాబట్టి ఎండుమిరపకాయల్ని తక్కువ వేసుకుంటే సరిపోతుంది. లేదా కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1-2 పెంచుకోవచ్చు. ఇవి కూడా ఇలా దూరగా వేగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకుందాం. బట్ జీలకర్ర వేసుకునే ముందు స్టవ్ మంటను ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడి ఉంటుంది కదా, ఆ వేడి మీద జీలకర్రను వేయించుకోవాలి. జీలకర్ర వేసి ఈ పప్పు దినుసులతో పట్టి ఫ్రై చేస్తున్నప్పుడు ఎంత కమ్మటి చక్కటి సువాసన, చక్కటి అరోమా వస్తుంది. చాలా బాగుంది. సో ఇలా దోరగా వేగిన వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని శొంఠిని కూడా దోరగా వేయించుకుందాం. ఇది కూడా మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును ఫ్రై చేసుకుందాం. దీన్ని లో ఫ్లేమ్లో రెడీ చేసి పెట్టుకునే కరివేపాకుని మనం ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం పాటు సరిపోతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అవసరం అనుకుంటే కొంచెం నూనె యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకుని అందులో చల్లార్చి పెట్టుకున్న పప్పు దినుసులు, శొంఠి, దీన్ని దొరగా వేయించి పెట్టుకున్నాం కదా, అది రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాం. ఆ తర్వాత 2 స్పూన్ల ఆమ్చూర్ పౌడర్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది కరివేపాకు పొడికి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ అవసరం అనుకుంటే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇలా చూసారా, చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫైన్ పౌడర్ తయారైంది. కలర్ కూడా చాలా బాగుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చక్కటి బ్యాలెన్స్తో ఉన్న కరివేపాకు పొడిని ఇలా తయారు చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే ఇది 2 నెలల పాటు అలానే ఉంటుంది, పాడవదు. అన్నంతో పాటు కాస్త నెయ్యి వేసుకుని ఈ కరివేపాకు పొడి వేసుకుని కలుపుకుంటుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోశ, వడ, పెసరట్టు, ఉతప్మా వీటిలో కూడా చాలా మంచి కాంబినేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను మరి.